అందరికీ హాయ్ అండి. న్యూ ఇయర్ స్పెషల్గా పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా నచ్చే పండుగ రోజు నాడు ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా చేసేయచ్చు. న్యూ ఇయర్ అంటే ముందుగా గుర్తొచ్చేది కేక్స్, స్వీట్స్, అలానే దమ్ బిర్యానీ. హోమ్ మేడ్ ఫుడ్ తో హెల్తీగా న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేయండి. హెల్తీ రాగి కేక్ కోసం మైదా, గుడ్లు, పంచదార ఇవేమీ లేకుండా ఈ హెల్తీ కేక్ ని అయితే చేసేయచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెల్తీగా తినేసేయచ్చు కూడా. ఇంకా కేక్స్ లో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అందరికీ దొరకాలని లేదు కాబట్టి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ఈ కేక్ ని అయితే ప్రిపేర్ చేసేయచ్చు. కేక్ చేయడానికి ముందుగా బటర్ పేపర్ ని తీసుకోండి, లేదంటే A4 షీట్ తీసుకోండి. నేనైతే A4 షీట్ ని తీసుకుంటున్నాను. ఒకవేళ A4 షీట్ బటర్ పేపర్ రెండు లేవు అనుకుంటే పిల్లలు రైటింగ్స్ లాంగ్ నోట్ బుక్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా, దాంట్లో ఉన్న వైట్ పేపర్ నైనా యూస్ చేసుకోవచ్చు. ప్రింటింగ్ ఏం లేకుండా ఇలాంటి వైట్ పేపర్ ని తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసేసుకోండి. కరెక్ట్ గా కట్ చేస్తున్నాం కాబట్టి బౌల్ కి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. ఇంకా ఈ పేపర్ కి అలానే కేక్ మౌల్డ్ చుట్టూరా ఆయిల్ ని అయితే అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేయడం వల్ల మన కేక్ అయితే మౌల్డ్ కి అతుక్కోకుండా ఉంటుంది. అండ్ కేక్ రిమూవ్ చేసేటప్పుడు కూడా ఈజీగా రిమూవ్ అవ్వడమే కాక ఎక్కడ విరిగిపోకుండా ఉంటుంది. కేక్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అరకప్పు పెరుగు తీసుకోండి. అలానే అరకప్పు కాచి చల్లార్చుకున్న పాలను కూడా తీసుకోండి. మనం కేక్ వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ కూడా రూమ్ టెంపరేచర్ లో ఉన్నవే తీసుకోవాలి. స్వీట్నెస్ కి నేనైతే మామూలు బెల్లం కాకుండా తాటి బెల్లం తీసుకుంటున్నాను. తాటి బెల్లంతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ పైన పింక్ చేశాను. పావు కప్పు రూమ్ టెంపరేచర్ లో ఉన్న ఫ్లేవర్లెస్ ఆయిల్ ని వేసేసుకొని విస్కర్ తో అయినా లేదా స్పూన్ తో అయినా బెల్లం అంతా కలిసేలా బాగా కలిపేసుకోవాలి. మనం వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా అంతా కలిసిపోవాలి. ఆయిల్ ఇవన్నీ కూడా ఎక్కడ కనిపించకూడదు. అలానే వేసిన బెల్లం పొడి కూడా ఎక్కడ ఉండలనేదే కనిపించకుండా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేశాక పిండి జల్లెడ కానీ లేదా ఇలాంటి స్ట్రైనర్ తీసుకొని ఒక కప్పు రాగి పిండి, అర కప్పు గోధుమ పిండి వేసేసుకోండి. గోధుమ పిండి కంప్లీట్ గా మీ ఆప్షన్. గోధుమ పిండి వద్దు అనుకుంటే పూర్తిగా రాగి పిండినే తీసుకోవచ్చు. 3/4 స్పూన్ వరకు కేక్స్ లో వాడే బేకింగ్ పౌడర్, అర స్పూన్ కంటే తక్కువగా రెగ్యులర్ గా యూస్ చేసుకునే వంట సోడా వేసేసుకొని పిండిని ఇలా జల్లించండి. పిండి ఇలా జల్లించడం వల్ల కేక్ బాగా పొంగి స్పాంజీగా ఉంటుంది. అలానే చెప్పడం మర్చిపోయాను, మనం ఫస్ట్ లో గోధుమ పిండి వేసాం కదా, గోధుమ పిండి వేయడం వల్ల కేక్ అనేది గట్టిగా లేకుండా స్పాంజీగా ఉంటుంది. కేక్ బ్యాటర్ ని ఎలా అంటే అలా కదపకుండా నేను చూపిస్తున్నట్టుగా ఒకే డైరెక్షన్ లో విస్కర్ తో కలిపేసుకోండి. అలానే మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కు బదులుగా నేనైతే అర స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను. కేక్ బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు స్పాచులా కనుక ఉంటే స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోండి. కేక్ ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది. కేక్ బ్యాటర్ని ఇలా స్మూత్గా కలుపుకున్నాక నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని పైన మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యేలోపు కేక్ మౌల్డ్లో ఈ కలిపిన బ్యాటర్ అంతా కూడా వేసేసుకోండి. మనం కేక్ ఎప్పుడు చేసినా కూడా కేక్ బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకి కేక్ అనేది స్పాంజీగా ఉంటుంది. ఒకవేళ బ్యాటర్ గట్టిగా ఉంటే కేక్ అనేది గట్టిగా అయిపోతుంది. లూజ్గా కలిపితే పిండి పిండిలా ఉండిపోతుంది. ఎయిర్ బబుల్స్ అన్ని రిమూవ్ అవడం కోసం కేక్ మౌల్డ్ని ఇలా ట్యాప్ చేసి ఇంకా కేక్ మంచి టేస్ట్ కోసం డ్రై ఫ్రూట్స్ని కానీ లేదా టూటీ ఫ్రూటీని కానీ వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ బాదంతో మాత్రమే గార్నిష్ చేసుకుంటున్నాను. హీట్ అయిన ప్యాన్ లో ఈ కేక్ మౌల్డ్ అయితే పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. ఒకవేళ అవెన్ లో బేక్ చేయాలి అనుకుంటే 5 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకొని 180 degrees దగ్గర 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. నేనైతే కరెక్ట్ గా 40 మినిట్స్ వరకు బేక్ చేశాను. ఇంకొకసారి టెస్ట్ చేసుకుంటే మనకి నైఫ్ కి అయితే ఏమీ అంటకుండా కేక్ వచ్చేస్తే అప్పుడు పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయినట్లే. ఇంకా కేక్ పూర్తిగా చల్లారిపోయాక మాత్రమే చుట్టువైపులా ఎడ్జెస్ అయితే కట్ చేసేసుకొని కేక్ ని అయితే రిమూవ్ చేసేసుకోండి. కేక్ ని రిమూవ్ చేయడానికి కేక్ మౌల్డ్ అయితే బోలించి పైన చేత్తో ఇలా ట్యాప్ చేస్తే ఈజీగా డిమౌల్డ్ అయిపోతుంది. ఇంకా ఫస్ట్ లో పేపర్ వేసుకున్నాం కాబట్టి కేక్ మౌల్డ్ కి అయితే పిండి ఏ మాత్రం అంటదు. ఇంకా ఈ పేపర్ అయితే రిమూవ్ చేసేసుకోండి. ఇంకా మనం వేసిన పేపర్ కి కూడా ఏ మాత్రం కూడా పిండి అంటలేదు. కేక్ ని రివర్స్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని తినేయడమే. ఇంకా ఈ కేక్ చేయడం కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇంకా ఈ కేక్ అయితే బయట బేకరీ నుంచి తీసుకొని వచ్చామన్నా కూడా నమ్మేస్తారు. ఎందుకంటే అచ్చం బేకరీ స్టైల్లో చాలా స్పాంజీగా ఉంటుంది. కేక్ ని ఒకసారి ట్రై చేశారంటే హెల్త్ కి మంచిది. అలానే మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతారు. ఇంకా పిల్లలకి మైదాతో చేసినవి కాకుండా ఇలా హెల్తీగా మిల్లెట్స్ ని అలవాటు చేసినట్లు కూడా ఉంటుంది. నెక్స్ట్ కిసాన్ జామ్ తోటి న్యూ ఇయర్ స్పెషల్ గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఓవెన్, బీటర్ ఇలాంటివి ఏమీ లేకుండా చిన్న పిల్లలు సైతం కూడా చేయగలిగే హనీ కేక్ వంట రాని వాళ్ళు అయితే ఈజీగా చేసేస్తారు. ఇంకా పైన క్రీమ్ కోటింగ్
అంతా కూడా ఒక 20 రూపీస్ కిసాన్ జామ్తో అయితే ఈజీగా చేసేయచ్చు. అలానే కేక్ కూడా చాలా స్పాంజీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక A4 షీట్ని తీసుకోండి. నార్మల్గా అయితే బటర్ పేపర్ తీసుకోవాలి. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను A4 షీట్ని తీసుకుంటున్నాను. A4 షీట్కి బదులుగా పిల్లలు నోట్బుక్ యూస్ చేస్తారు కదా, నోట్బుక్లో పేపర్ కట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. కేక్ మౌల్డ్ని రివర్స్ చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసి ఇలా కట్ చేసేసుకోండి. ఇలా అయితే ఎగ్జాక్ట్గా కేక్కి సరిపోయేలా పేపర్ అయితే వచ్చేస్తుంది. కట్ చేసుకున్న పేపర్ని కేక్ మౌల్డ్లో సెట్ చేసుకొని పైన ఆయిల్తో కానీ లేదా నేతితో కానీ గ్రీస్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన కేక్ బ్యాటర్ అనేది కేక్ మౌల్డ్ కి అతుక్కోకుండా ఉంటుంది. ఈ పేపర్ పెట్టే ప్రాసెస్ వద్దు అనుకుంటే కేక్ మౌల్డ్ కి చుట్టూరా కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని మైదాని చల్లేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ కేక్ మౌల్డ్ అయితే పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 4 గుడ్లను అయితే తీసుకోండి. నేనేమి సొనల్ని సపరేట్ చేయట్లేదు. కేక్ బాగా స్పంజీగా ఉండడం కోసం ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని బీట్ చేసుకోండి. నేనైతే హ్యాండ్ మిక్సర్ వాడుతున్నాను. మీ దగ్గర బీటర్ కనుకుంటే హ్యాపీగా బీటర్ని యూస్ చేసుకోవచ్చు. కావాలంటే మిక్స్ అయినా పట్టేసేయచ్చు. కానీ ఇలా బీటర్తో కానీ విస్కర్తో కానీ బ్లెండ్ చేయడం వల్ల మనకి కేక్ అనేది ఎక్కువ ఎయిర్ బబుల్స్ అయితే ఫామ్ అవుతాయి. అప్పుడు కేక్ ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా ఎగ్స్ని ఇలా బీట్ చేసుకున్నాక 1/2 కప్పు వరకు పంచదారను వేసుకొని మళ్ళీ బీట్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు చేసుకుంటే ఎగ్స్ బాగా క్రీమీగా ఫామ్ అవుతుంది. కేక్ మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్కి బదులుగా మీరు ఏ ఎసెన్స్ అయినా యూస్ చేయొచ్చు. ఒకసారి అంతా కలుపుకున్నాక ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. ఇలా 5 నిమిషాల పాటు కలుపుకున్నాక ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. పిండిని జల్లించడం కోసం ఒక పిండి జల్లెడ తీసుకొని 1 కప్పు మైదా వేసుకోండి. 1 స్పూన్కి తక్కువగా అంటే ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలానే రోజు వాడుకునే వంట సోడా ఒక 1/2 స్పూన్ కంటే తక్కువగా వేసుకొని పిండిని ఇలా జల్లించండి. పిండిని ఇలా జల్లించడం వల్ల మన కేక్ అనేది ఎయిర్ బబుల్స్ బాగా ఫామ్ అవుతుంది. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసాక కేక్ బ్యాటర్ అనేది చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. అంతా కూడా ఒకే డైరెక్షన్ లో విస్కర్ తో కలుపుకోండి. ఒకవేళ మీకు విస్కర్ తో వద్దు అనుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో నార్మల్ స్పాచులాతో కలుపుకోండి. చెప్పాలంటే విస్కర్ తో కాకుండా స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకున్నారంటే కేక్ బ్యాటర్ అనేది సాఫ్ట్ గా ఉండడమే కాక బాగా పొంగుతుంది. బ్యాటర్ ని ఉండలేమీ లేకుండా కలుపుకున్నాక ఒక 3 స్పూన్ల వరకు కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోండి. కేక్ బ్యాటర్ చేసుకునే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి. కేక్ బ్యాటర్ ఎప్పుడూ కూడా అంత జారుగా ఉండకూడదు, అలానే అంత గట్టిగా కూడా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ కేక్ బేక్ చేయడం కోసం ఒక పాన్ లో స్టాండ్ అయితే పెట్టేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి లో ఫ్లేమ్ లో. కలుపుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా కేక్ మౌల్డ్లో వేసేసుకొని ఒకసారి అంతా కూడా ట్యాప్ చేసేసుకోండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అన్నీ కూడా డౌన్ అయిపోతాయి. కేక్ మౌల్డ్ని అయితే ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో అయితే పెట్టేసుకొని మూత పెట్టి 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయ్యేలోపు ఒక బౌల్లో ఒక 1/2 కప్పు వరకు తేనెను వేసుకోండి. మన స్వీట్నెస్కి తగ్గట్టు కూడా ఒక 1/2 కప్పు వరకు పంచదార పొడిని వేసి కొద్దిగా వాటర్ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. పంచదార కరగడం కోసం కావాలంటే వేడి కూడా చేసుకోవచ్చు, కానీ తేనెని ఎక్కువగా వేడి చేయకూడదు అంటూ ఉంటారు కదా, అందుకని నేనైతే మిక్స్ చేసుకున్నాను. ఈ హనీ వాటర్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ క్రీమ్ కోసం ఒక 3 స్పూన్ల వరకు డాల్డా తీసుకోండి. డాల్డాకు బదులుగా బటర్ని తీసుకోవచ్చు, కానీ క్రీమ్ చేయడం కోసం బేకరీ వాళ్ళు యూజ్ చేసేది డాల్డానే. అదే కూల్ కేక్ అయితే విప్డ్ క్రీమ్ యూజ్ చేస్తారు. మిక్సీ పట్టి జల్లించుకున్న పంచదార పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలిపేసుకోండి. నేనైతే విస్కర్కి బదులుగా చేత్తోనే కలిపేసుకుంటున్నాను. చెయ్యి కాస్త జుట్టుగానే ఉంటుంది, కానీ పర్వాలేదు, కొంచెం తొందరగా అయిపోతుంది అని చెప్పి చేత్తో కలిపేస్తున్నాను. ఒకవేళ మీకు కనుక బీటర్ ఉంటే బీటర్ని యూజ్ చేసుకోండి, చాలా తొందరగా క్రీమ్ని అయితే చేసేయచ్చు. పంచదార పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఇలా క్రీమ్ లాగా వచ్చేస్తుంది, కానీ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక 2 స్పూన్ల వరకు పాలను వేసుకోండి. క్రీమ్ కాస్త జార్ అవుతుంది. క్రీమ్ ఇలా జార్ అయ్యాక కొద్ది కొద్దిగా పంచదార పొడిని వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఈ క్రీమ్ చేయడానికి మాక్సిమం ఒక 10 మినిట్స్ టైం పడుతుంది, అంతే, చాలా తొందరగానే చేసేయచ్చు. క్రీమ్ ఎప్పుడు కూడా ఇలా గట్టిగా మనం చెయ్యి వాలిచ్చినా కూడా కింద పడకుండా ఉండాలి. అప్పుడే క్రీమ్ అనేది స్టిఫ్ పీక్స్ వచ్చినట్టు. ఇలా క్రీమ్ గట్టిగా ఉంటేనే మన డిజైన్ అనేది పర్ఫెక్ట్ వేలో వస్తుంది. సారీ అండి, ఇక్కడ ఒక వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, అందుకనే వేరే వీడియో క్లిప్ ని అయితే యాడ్ చేయాల్సి వచ్చింది. కేక్ ఉడికిందా లేదా చెక్ చేయడం కోసం టూత్ పిక్ ని కానీ లేదా నైఫ్ ని కానీ గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయినట్లే. కేక్ పూర్తిగా చల్లారాక మాత్రమే కేక్ మౌల్డ్ కి చుట్టూరా అంచులను అయితే కట్ చేసేసి ఇంకా కేక్ ని అయితే డీమోల్డ్ చేసుకోవాలి.
ఇంకా పైన లేయర్ ఉంటుంది కదా, స్ట్రైట్ గా ఉండడం కోసం నైఫ్ తో కట్ చేసేసుకోండి. కేక్ కూడా చాలా స్పాంజీగా వచ్చింది. ఒకసారి మీరే చూడండి కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా హనీ వాటర్, ఆ హనీ వాటర్ ని స్పూన్ తో కొద్దిగా వేసేసుకోండి. ఈ హనీ వాటర్ వేయడం వల్ల మనకి కేక్ అనేది మంచి ఫ్లేవర్ గా ఉండడమే కాక కేక్ స్పాంజీగా ఉండి నోట్లో వెన్నలా కరిగిపోద్ది. ఇంకా కావాల్సినన్ని హనీ వాటర్ని వేసేసి కేక్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్యాన్లో కొద్దిగా హనీ వాటర్ని వేసి 20 రూపీస్ కిసాన్ జామ్ని అయితే వేసేసుకోండి, లేదా ఈ ప్లేస్లో ఫ్రూట్ జామ్ని వేసుకోవచ్చు. ఇంకా మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ వేడికి జామ్ అనేది కరిగిపోతుంది. ఇలా కలుపుకుంటూ కరిగిపోయాక ఒక 2 నిమిషాల పాటు ఉడికించి ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారబెట్టేసుకోండి. ఇంకా కేక్ని డెకరేట్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్ని అయితే బోలించి పైన కేక్ని ఉంచి ఇంకా చల్లారిపోయిన కిసాన్ జామ్ మిక్చర్ని కూడా వేసేసుకోండి. నేను కేక్ అంతా కూడా ఫ్లేవర్ఫుల్గా ఉండాలని చెప్పేసి కాస్త వేడి మీదనే వేస్తున్నాను. కొద్దిగా చల్లారాక మాత్రం వేసుకుంటే పైన ఒక లేయర్ లాగా కోటింగ్ అయితే వచ్చేస్తుంది. మనం బేకరీలో హనీ కేక్ కొనుక్కుంటే పైన ఒక లేయర్ లాగా కోటింగ్ వచ్చేస్తుంది కదా జాము, అలా రావాలి అంటే ఖచ్చితంగా జామ్ అనేది పూర్తిగా చల్లారిపోయాక కాస్త థిక్గా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. ఇంకా జామ్ని చుట్టువైపులా అప్లై చేసుకున్నాక కొబ్బరి పొడిని కూడా ఎడ్జస్ట్లో అప్లై చేసేసుకోండి. ఇంకా మనం చేసుకున్న క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని ఎడ్జ్ని అయితే కొద్దిగా కట్ చేసేసుకోండి. పైన మీ అకేషన్ తగ్గట్టు నేమ్ని అయితే ఫిల్ చేసేసుకోండి. నేనైతే న్యూ ఇయర్ స్పెషల్గా చేస్తున్నాను కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్లో రాసేస్తున్నాను. ఒకవేళ మీకు కనుక పైపింగ్ బ్యాగ్ లేనట్లయితే పాల ప్యాకెట్ ఉంటుంది కదా, పాల ప్యాకెట్ని అయితే ఒక ఎడ్జ్లో క్రీమ్ని అయితే వేసేసుకొని కింద ఎడ్జ్ అయితే కట్ చేసేసి సేమ్ ఇలానే రాసేసుకోవచ్చు. కానీ పాల ప్యాకెట్తో అయితే సేమ్ ఇలానే రాసేయచ్చు, కానీ అంత ఫినిషింగ్ అయితే రాకపోవచ్చు. ఇంకా ఫైనల్గా మన కేక్ అయితే ఇలా వచ్చేసింది. ఈ క్రీమ్ కనుక చేసి పెట్టుకున్నారంటే మీకు నచ్చినట్టుగా అయితే డిజైన్ చేసేయచ్చు. నేను ఇంకా చాలా సింపుల్గానే చేశాను, ఇంకా రకరకాలు ఉన్నాయి కానీ అందరికీ అర్థమయ్యేటట్టు ఉంటుంది అనేసి నేను ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. సాఫ్ట్గా ఉండడమే కాక నోట్లో వెన్నలా కరిగిపోతాయి. సాఫ్ట్ గులాబ్ జామున్ కోసం ఒక కప్పు కోవా తీసుకోండి. నేనైతే ఒక 50 రూపీస్కి తీసుకున్నాను. 150 గ్రామ్స్ అయితే ఇచ్చారు. ఈ కోవా ఎక్కడ దొరుకుతుంది అనే డౌట్ ఉంటుంది కదా, ఇది పెద్ద పెద్ద బేకరీస్లో అయితే దొరుకుతుంది. పచ్చి కోవా లేదా మిఠా కోవా అంటే ఇస్తారు. ఫస్ట్ లో కోవా అనేది గట్టిగా ఉంటుంది. మనం అరచేత్తో ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉన్నారంటే సాఫ్ట్ గా అయిపోతుంది. కోవా సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకున్నాక అరకప్పు మైదా వేసుకొని 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని 1/2 స్పూన్ కంటే తక్కువగా వంట సోడా వేసుకోండి. ఇంక ఇదంతా కూడా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకున్నాక ఇంకా కొద్దిగా గోరువెచ్చటి పాలను వేసుకుంటూ కలుపుకోండి. మనకి గులాబ్ జామున్ టేస్ట్ అంతా కూడా ఈ పిండి కలపడంలోనే ఉంటుంది. పిండి ఒకవేళ గట్టిగా కలిపారంటే గులాబ్ జామున్లు గట్టిగా ఉంటాయి. ఈ పిండి ఎలా ఉండాలి అంటే చపాతి పిండి లాగా సాఫ్ట్ గా ఉండాలి. అప్పుడే మనకి గులాబ్ జాములు క్రాక్స్ లేకుండా ఉంటాయి. పిండి అంతా ఇలా కలుపుకున్నాక 1 స్పూన్ నూనెని కానీ లేదా నెయ్యిని కానీ వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. లాస్ట్ లో ఇలా చేయడం వల్ల మనం గులాబ్ జామున్ బాల్స్ చేస్తాం కదా, అప్పుడు మన చేతికి పిండి అంటకుండా ఉంటుంది. ఇంకా అంతా కూడా కలిపేసుకోవాలి పిండిని అయితే. పిండి మాత్రం కంపల్సరీ సాఫ్ట్గా ఉండి తీరాలి, అప్పుడే మనకి గులాబ్ జాములు పర్ఫెక్ట్గా వస్తాయి. పైన బౌల్ తోటి కవర్ చేసేసి ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే షుగర్ సిరప్ కోసం పాన్ లో 2.5 కప్పుల పంచదార 3 కప్పులు నీళ్లు పోసుకోండి. సారీ అండి, నేను షుగర్ సిరప్ ఏమైనా మిగిలిపోతుందేమో అన్నట్లు 1.25 కప్పు పంచదార 2 కప్పులు నీళ్లు పోసాను, కానీ షుగర్ సిరప్ అయితే తక్కువ వచ్చింది, అందువల్ల మొత్తం కలిపి చెప్తున్నాను. ఫస్ట్ లో చెప్పాను కదా 2.5 కప్పుల పంచదార 3 కప్పులు నీళ్లు, అవే కరెక్ట్ గా వేసుకోండి. కలుపుకుంటూ పంచదార పాకాన్ని ఉడికించుకున్నాక ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక యాలక్కాయని తుంచి వేసేసుకోండి. ఈ షుగర్ సిరప్ పాకం ఏం రానవసరం లేదు, కానీ కంపల్సరీ 5-6 నిమిషాల పాటు బాగా ఉడకాలి. మనం ఒకసారి చెక్ చేసుకుంటే జస్ట్ అంటుకున్నట్టు అనిపిస్తుంది, తీగ పాకం అయితే రాదు, జస్ట్ చేతికి బంకలాగా అతుక్కుంటూ ఉంటుంది అంతే. షుగర్ సిరప్ బాగా ఉడికించుకున్నాక ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్నాం కదా కోవా పిండి, ఇంక ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక చిన్న బాల్స్ లాగా అయితే రోల్ చేసేసుకోండి. పిండి కలుపుకుంటూ ఉన్నప్పుడే ఆయిల్ వేసుకొని పిండిని ఒత్తుకున్నాం కాబట్టి ఇప్పుడు చేతికి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాల్సిన పని ఉండదు. ఈ గులాబ్ జామున్ బాల్స్ చేసేటప్పుడు కంపల్సరీ బాగా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేసుకోండి, అప్పుడే క్రాక్స్ రాకుండా ఉంటాయి అండ్ సాఫ్ట్ గా కూడా ఉంటాయి. ఉండకు ఎక్కడా కూడా పగుళ్ళు అనేటివి కనిపించకూడదు. ఒకవేళ పగుళ్ళు కానీ వచ్చాయి అంటే మనం ఆయిల్లో వేసినప్పుడు అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. గులాబ్ జామున్ బాల్స్ అనేటివి మరీ పెద్దగా చేయొద్దు, కొంచెం చిన్న సైజులోనే చేసుకోండి. ఈలోపు ప్యాన్లో ఆయిల్ని కూడా హీట్ చేసుకోండి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ని తగ్గించి ఒక్కొక్క బాల్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలానే తక్కువ కూడా ఉండకూడదు.
గులాబ్ జామున్ బాల్స్ అన్నిటిని కూడా ఆయిల్లో వేసుకున్నాక గరిట పెట్టకుండా పాన్ తోటి ఇలా కలిపితే అన్ని కూడా పైకి వచ్చేస్తాయి. ఈ బాల్స్ అన్ని కూడా వాటంతటవే పైకి వచ్చాక ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తక్కువ ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే మనకు పిండి లోపల ఉండకట్టదు. కలుపుకుంటూ వేయించుకుంటాం కాబట్టి అన్ని ఈవెన్గా వేగుతాయి. ఈ గులాబ్ జాములు అన్నిటిని కూడా వేడి మీదనే వేయకుండా ఒక 1 మినిట్ పాటు చల్లారాక మాత్రమే షుగర్ సిరప్లో వేయండి. అలా అని పూర్తిగా చల్లారనివ్వద్దు. జామున్లు పూర్తిగా చల్లారాయంటే పాకాన్ని పీల్చమని గుర్తుంచుకోండి. ఇంకా షుగర్ సిరప్ కూడా వేడిగానే ఉంటుంది కాబట్టి గులాబ్ జామున్లు తొందరగానే పాకాన్ని పీల్చేస్తాయి. అన్ని కలిసేలా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి 1 గంట పాటు రెస్ట్ ఇచ్చేసేయండి. నేను ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే పాకాన్ని బాగా పీల్చేసి పాకం అయితే తక్కువ వచ్చేసింది. అందుకని మళ్ళీ కాంచి వేయాల్సి వచ్చింది. అందుకనే ఫస్ట్ లో చెప్పాను కదా, ఈ వేసిన షుగర్ సిరప్ తో కలిపి మొత్తం షుగర్ మెజర్మెంట్ అయితే చెప్పాను. గులాబ్ జామున్లు కూడా పాకాన్ని బాగా పీలుస్తాయి కాబట్టి సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. గంట తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన గులాబ్ జామున్లు అయితే ఇలా పర్ఫెక్ట్ గా వచ్చాయి అండ్ చాలా స్పాంజీగా కూడా ఉన్నాయి. ఈ గులాబ్ జామున్లని ఫెస్టివల్స్ కి స్వీట్స్ లానే కాకుండా ఈవినింగ్ టైమ్స్ లో ఇన్స్టెంట్ గా స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో కూడా ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇయర్ కి స్పెషల్ గా అందరికీ నచ్చి అందరూ మెచ్చే చికెన్ దమ్ బిర్యానీ. న్యూ ఇయర్ కి ఏవి ఉన్నా లేకపోయినా దమ్ బిర్యానీ రెసిపీ మాత్రం లేకుంటే అంత బాగా అనిపించదు కదా. బిర్యానీ రెసిపీ కోసం ఉప్పు నీటిలో 3/4 kg చికెన్ అంటే 750 grams అయితే ఉంటుంది. ఈ చికెన్ ముక్కలు ఖచ్చితంగా పెద్ద ముక్కల్లాగా ఉండి తీరాలి, లేదంటే మాత్రం చిన్నగా కొట్టించారంటే బిర్యానీలో అస్సలు కనిపించవు. ఈ ముక్కలు సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండటం కోసం ఒక 20 మినిట్స్ అయితే సాల్ట్ వాటర్లో అలానే ఉంచేసేయండి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. 3 పెద్ద ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో. ఈ ఉల్లిపాయలన్నీ కూడా రంగు మారి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక దింపేసుకోవడమేనండి. కొంచెం వైట్ షేడ్ ఉన్నప్పుడే తీసేసేయండి. మనం ప్లేట్లోకి వేసాలకు కొంచెం బ్రౌన్ అయితే అయిపోతాయి. ఈలోపు చికెన్ కూడా మంచిగా సాఫ్ట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ అయితే వాటర్ మొత్తం వంపేసి ఒక బగోనీలోకి అయితే తీసేసుకోండి. ఇంకా దాంట్లోనే 2.5 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, 1.5 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ ని, కొద్దిగా పుదీనాను వేసుకోండి. ఒకవేళ పుదీనా అలానే వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కొంచెం తుంచైనా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకునేటాం కదా, అదే ఆయిల్ ని 3 స్పూన్ల వరకు వేసుకోండి. మంచి టేస్ట్ కోసం 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. అలానే అరచొక్క నిమ్మరసాన్ని కూడా పిండేసేయండి. ఇక ఇందులో గుప్పెడంత కొత్తిమీరని కాడలతో సహా అయితే వేసేసుకోండి, కలిపేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని కూడా బాగా నలుపుకుంటూ ముక్కలకి అయితే పట్టించండి. ఇలా ఫస్ట్లోనే ఇవన్నీ వేసి కలపడం వల్ల ముక్కలు మంచిగా మసాలాలు పట్టి మ్యారినేట్ అవుతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు ముక్కలకి అయితే బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక మసాలాల కోసం అయితే 3 బిర్యానీ ఆకులు, 1/2 స్పూన్ షాజీరా, 3 లవంగాలు, 1.5 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, 2 పొడుగు లవంగాల్ని, 1 స్టార్ అనాస పువ్వుని కొని మసాలాల కోసం 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్. మనం ఇందాక చికెన్ ని ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాం కాబట్టి తక్కువే పడుతుంది. దీనికి తక్కువగా గరం మసాలా, 2 స్పూన్ల చికెన్ మసాలాను వేసేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించేసేయండి. 6 to 8 మినిట్స్ పాటు ఈ మసాలాలన్నీ కూడా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకి ముక్కలకి మంచిగా మసాలా పడుతుంది. అన్ని మసాలాన్ని ఒకేసారి వేసుకొని కలుపుకోవడం కన్నా ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ముక్కలకి మంచి టేస్ట్గా ఉంటుంది. ఇదంతా కలుపుకున్నాక ఇందులో 1 స్పూన్ నెయ్యి, 3 మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని, కొద్దిగా కొత్తిమీరని, కప్పు పెరుగుని వేసుకొని ఇవంతా కూడా ముక్కలకి బాగా పట్టించండి. మనం ఇందాక కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయొచ్చు, వేయకపోవచ్చు, కానీ లాస్ట్లో వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది ముక్కలకి. ఈ పెరుగునంతా కూడా బాగా పట్టించాలి. ఒక 5 నిమిషాల పాటు మసాలా అంతా కలిసేలా కలుపుకున్నాక గంట పాటు ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోవాలి. కావాలంటే ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఫ్రిడ్జ్ లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు బాస్మతి బియ్యాన్ని, మనం రోజు వాడుకునేవి సోనా మసూరి అలా బియ్యం ఉంటాయి కదా, అవి అయితే ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకోండి. నచ్చితే వేసుకోండి. కంప్లీట్ గా బాస్మతి రైస్ వేస్తే కొంచెం ఎగుడుగా అనిపిస్తుంది తినేటప్పుడు. రోజు బాస్మతి రైస్ మనం తిన్నాం కాబట్టి నాకు ఎగుడుగా అనిపించింది అని చెప్తున్నాను. నచ్చితే కంప్లీట్ గా బాస్మతిని యూజ్ చేసుకోండి. ఈ బియ్యాన్ని వాష్ చేసుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇంకొక 2 లీటర్ల వరకు ఎసురు కాగబెట్టేసుకొని దాంట్లో మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని, కొద్దిగా నిమ్మరసాన్ని, సరిపడినంత ఉప్పును కూడా వేసేసుకోండి. నెక్స్ట్ అయితే కాడలతో సహా కట్ చేసుకున్న కొత్తిమీరని, కొద్దిగా పుదీనాని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు వేసేసేయండి. ఇలా వేయడం వల్ల రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. ఈ ఎసురు అంతా కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకాలి. ఉడికాక ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని ఉడికించేసుకోండి. బియ్యం మొత్తం వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి. అంతా చెప్పడం మర్చిపోయాను, ఇందాక వేసిన మసాలాలలో షాజీరా వేయలేదు కదా ఎసురులో. షాజీరా వేస్తే మనం బియ్యం పలుగ్గా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలానే రైస్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది. అందుకని షాజీరాని వేయలేదు. ఒకవేళ మీకు నచ్చితే 1/2 స్పూన్ షాజీరాని కూడా ఎసురులో యాడ్ చేసుకోండి. ఇవి బియ్యం అంతా కూడా ఒక 70% ఉడికించుకున్నాక
మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అందులోకి అయితే వేసేసేయండి. అందరికీ తెలిసిందే 70% ఉడకడం అంటే బియ్యం కొంచెం పలుగ్గా ఉంటుంది. ఇందాక చూపించాను కదా, రైస్ వేయక ముందే ఒక గరిట అయితే ఎసురు వేసుకోవాలి. ఎసురు వేయడం వల్ల దమ్ చేసేటప్పుడు అడుగు మాడకుండా ఉంటుంది. ఎక్కువ ఎసురు వేస్తే ముక్క చెదురు అయిపోతుంది. ఒక లేయర్ ఇలా వేసుకున్నాక పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగును వేసేసుకోండి. మసాలాలు వేయడం వల్ల అన్నం మరీ చప్పగా లేకుండా ఉంటుంది. ఇంకో లేయర్ వచ్చేసి 90% బియ్యం అయితే ఉడికి ఉంటుంది కదా, ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు వేసేసుకోండి. రైస్ మొత్తాన్ని ఇలా వేసేసుకున్నాక పైన కొద్దిగా చికెన్ మసాలా, అలానే గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని 1.5 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా లాస్ట్ లో నెయ్యి వేస్తే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలానే చూపించడం మర్చిపోయినండి, కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోండి. 1/2 స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ లో చల్లని వాటర్ వేయకుండా ఎసురు వేసుకోండి. ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే సాఫ్రాన్ వాటర్ ఉంటాయి కదండి, అంటే కుంకుమ పువ్వు వాటర్, అవైనా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇంకా అలానే రెడ్ కలర్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే గ్రీన్ కలర్ అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇక ఈ రైస్ మొత్తాన్ని దమ్ చేసుకోవాలి. పైన ప్లేట్ అయితే పెట్టేసుకొని కావాలంటే మైదా పిండి ముద్దనైనా పెట్టేసుకొని సీల్ చేసుకొని దమ్ చేసుకోండి. ఫుడ్ కలర్స్ మాత్రం మీకు నచ్చితేనే యూజ్ చేయండి, లేదంటే మాత్రం స్కిప్ చేసేయచ్చు. ఎంతసేపు దమ్ చేయాలని చెప్పలేదు కదా, 7 to 8 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ లో, 8 మినిట్స్ లో ఫ్లేమ్ లో దమ్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాక 20 మినిట్స్ అయితే మూత తీయకుండా కంప్లీట్ గా వదిలేసేయండి. మూత తీసి చూసుకున్నాక రైస్ మొత్తం కూడా బాగా విచ్చుకొని పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇంకా ముక్క అంతా ఉడికి రైస్ మొత్తం కంప్లీట్ గా దమ్ అయిపోయి ఉంటుంది. వేడివేడిగా దమ్ బిర్యానీ అయితే సర్వ్ చేసుకొని తింటూ ఉంటే మంచి టేస్టీగా అనిపిస్తుంది. మనకు రెస్టారెంట్లో ఏ విధంగా టేస్ట్ చేస్తామో అదే టేస్ట్తో ఉంటుంది. చికెన్ ముక్కలు కూడా మంచి జ్యూసీగా టెండర్గా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడు రెస్టారెంట్కి అయితే అస్సలు వెళ్ళరండి. ఈ 4 రకాల రెసిపీస్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. మంచి మంచి రెసిపీస్తో న్యూ ఇయర్ ఫెస్టివల్ని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. రెసిపీస్ ట్రై చేశాక ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.